వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 15 సిలువలో 4వ మాట ధ్యానించుకుందాం. యేసు ప్రభు సిలువలో చెప్పాడు మత్తయి 27:46లో, దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. సిలువలో యేసయ్య పెట్టిన బాధాకరమైన కేక ఇది. కొంచెం సమయం దేవుడు ఆయనను వదిలిపెట్టాడు. దానికి కారణము మనలను ఎప్పుడూ వదిలిపెట్టి ఉండకూడదని. ధర్మశాస్త్రం ద్వారా పాపం అంటే ఏమిటో తెలిసింది. ఆ పాపమే దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేసింది. యెషయా 59:2లో, మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని వ్రాయబడి ఉంది. సిలువలో మన పాపాలన్నీ ఆయనపై మోపబడినప్పుడు పాపమును చూడలేని పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని చూడలేక దాక్కున్నాడు. సిలువలో యేసు శరీరము చీల్చబడినప్పుడు దేవునికి మానవునికి మధ్యనున్న అడ్డుగోడ విరిగిపోయింది. మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారమై ఉన్నాము. పౌలు ఎఫ్సి పత్రిక 2:11-12లో చెప్తున్నాడు. కానీ ఇప్పుడు యేసు రక్తం ద్వారా మనం దగ్గర వారమైపోయాం. ఇప్పుడు మన మధ్య ఏ భేదము లేదు. మనము పరవాసులం కాదు కానీ దేవుని రాజ్య పౌరులం, పరిశుద్ధులతో పాటు దేవుని కుటుంబ సభ్యులం. అతి పరిశుద్ధ స్థలం నుండి వేరు చేసిన తెర అడ్డంగా చిరిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. ఇక ఏ ఆటంకాలు ఏమీ లేవు. అతి పరిశుద్ధ స్థలానికి పోవడానికి దారి ఏర్పడింది. కాబట్టి మనం ధైర్యంగా దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళి కృప పొందగలము. అవసరమైనప్పుడంతా సహాయం అడగగలం. నొప్పితోనూ భరించలేని బాధతోనూ తండ్రి తన చేయి విడిచిపెట్టాడనే మనోవేదనతోనూ యేసు తన తండ్రిని పిలవడము చూస్తే ఆయన సంపూర్ణ మానవత్వం కనపడుతుంది. ఆ దృశ్యం అసలు మన కళ్ళ ఎదుట తీసుకొస్తే ఎంత బాధ అనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా బాధింపబడ్డాడు. తండ్రి అయిన దేవుని తీర్పు, ఉగ్రత ఒకవైపు, శారీరక బాధ ఒకవైపు సహించలేనంతగా ఉన్నాయి. మన కొరకు, నీ కొరకు, నా కొరకు పాపంగా చేయబడిన ఆ ప్రభు మానవుడిగా అన్నీ భరించాలని నిర్ణయించుకున్నందున అన్ని బాధలు పడ్డాడు. ఆ విధంగా శ్రమలు అనుభవించాలని దేవునికి ఇష్టమైన అప్పుడే మానవాళికి క్షమాపణ, విడుదల కలుగుతుంది. ఒక స్త్రీ ప్రసవ వేదన అనుభవిస్తేనే ఒక కొత్త ప్రాణిని ఈ లోకంలోకి తీసుకురాగలదు. అదేవిధంగా మనల్ని నూతన సృష్టి గావించుటకై నరరూపధారిగా వచ్చిన యేసు ప్రభు ఈ శ్రమలన్నీ అనుభవించాడు. ఈ కేక మానవాళికి అందరికీ వర్తిస్తుంది. మనలో చాలామంది తృణీకరింపబడుతున్నారు, అందరిచే విడిచిపెట్టబడుతున్నారు, సంపూర్ణ నైతిక పతనం అనుభవిస్తూ దేవుని వైపు చూస్తూ ఈ విధంగానే ఆక్రోశిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మన ప్రతినిధిగా శిలువ శ్రమలు అనుభవించాడు. ఆయన ధర్మశాస్త్రమును మన పక్షాన నెరవేర్చి మనపై ఉన్న మరణమనే జీతాన్ని తానే చెల్లించాడు. మనకు రావాల్సిన క్షమాపణ కొరకై యేసు ప్రభు చేయి తండ్రి వదిలిపెట్టాడని మనం గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన, మా కోసం ఎన్ని బాధలు అనుభవించావు నాయన. మాకు ఉచితంగా వచ్చింది నాయన రక్షణ, కానీ మీరు దాని వెనకాల ఎన్ని బాధలు పడ్డారో మేము గుర్తించేటట్టు చేయమని, మా జీవితాలు మార్చుకొని మేము ఎప్పుడు కూడా మీకు థ్యాంక్ఫుల్గా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.